ముందుగా మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. జర్ర దయచేసి ఈ వీడియోని ప్రతి ఒక్క బీసీ వినే ప్రయత్నం చేయరు. కొంతమంది రేడియోలు కూడా ఉంటారు, ప్రేమగలలు కూడా ఉంటారు, కానీ వినే ప్రయత్నమే చేయరు. నేను ఎక్కడ తప్పు చెప్పినా బరాబర్గా కామెంట్ పెట్టుర్రి, కానీ వినే ప్రయత్నమే చేయరు. ఎక్కువసేపు ఏం చెప్పారు, 2-3 నిమిషాలు చెప్తా. 42% రిజర్వేషను ఎట్లా ఇస్తారు అని అడుగుతారు. నేను అనుకుంటూనే ఉన్నా, తీరా అయినాక తిమ్మడో గుద్దు గుత్తాడని నేను ఆపొద్దని చెప్తూనే ఉన్నా. 42% రిజర్వేషన్ ఎట్లా ఇస్తారు అని అడుగుతారు. ఎవరు అడుగుతారు అంటే రెడ్డి జాగృతికి సంబంధించిన కొంతమంది మేధావులు పోయి పిటిషన్ వేసి వచ్చారు. ఓళ్ళు ఆయన మాధవరెడ్డి పటేల్ వేసి వచ్చిండు కదా, ఆయనకు మంచిగా కిరాయి కట్టించి షాయకర్స్ మటుకు చేతిలో పెట్టి పంపిస్తే పోయి పిటిషన్ ఇచ్చేసి వచ్చిండు. ఆయనకు కూడా కోర్టు మంచిగానే మర్యాద చేసి పంపించింది. ఏమెక్కడికి వచ్చినావు రపిలా గీడి దాకా నిన్ను ఓళ్ళు పంపించి ఎట్ట లెక్క వచ్చినావు అంటే, నాకు పేపర్లు వచ్చింది అని పట్టుకొని వచ్చినా అంటే పేపర్లు వచ్చిందల్లా నిజం కాదు, ఒకసప్పుడు ఎవరికి వెళ్ళి వచ్చినావు అవురుగో అని చెప్పింది కోర్టు. ఆ తర్వాత వెంటనే లంచ్ తర్వాత మళ్ళీ ఇంకో పిటిషన్ వచ్చిందట. భోజన టైం తర్వాత మళ్ళీ ఇంకో పిటిషన్ వచ్చింది. మళ్ళీ వాళ్ళు వేసారంటే మళ్ళీ ఈ రెడ్డి జాగృతికి సంబంధించిన వాళ్ళు మళ్ళీ వేసారు. పటేన్లో జర మీ మనోభావాలు దెబ్బతింటే నేనేం చేయలేను, కానీ ఏంటన్నా నూరు జాగ్రత్తనేమో. కానీ ఇప్పుడు ఏళ్ళ నుంచి ఈ తెలంగాణ రాష్ట్రం కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ ఎవరు ఏడుతురు అయ్యా, ఎవరు ఏలేరు? ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరు ఏలుతూరు? మీ వర్గమే కదా. మరి మీకు ఏ ప్రకారంగా, ఏ రిజర్వేషన్ ప్రకారంగా వెళ్తురు నాయన మీరంతా? ఒక్కొక్క ఇంట్లో 2-3 రెడ్డిలకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు అయిరా కాలేదా? మరి మీరు ఏ రిజర్వేషన్ ప్రకారంగా అయ్యారు? ఏ భారత రాజ్యాంగం ప్రకారంగా అయ్యారు మీరు? 185 కూటీకి లేని వాళ్ళు కూడీత రాజ్యం అన్నడే మాన్య కాంశీరామ్ అని ఎప్పుడో ఒక కవి రాసిండు పాట. కానీ ఈ బీసీలంతా ఏకం కాక మీ ఆటలు సాగుతున్నాయి. ఈ బీసీలు ఏకం గారు, అందుకోసం మీ ఆటలు సాగుతున్నాయి. ఒకవేళ ఇప్పుడు ఈ ఉత్పత్తి వర్గాలన్నీ ఏకం అయ్యారు అనుకో, మరి మీరు ఏడమంటారు చెప్పురిగా? ఇది ఎంతవరకు కరెక్ట్ పటేన్లు? మీకు న్యాయం అవుతుందా? ఇప్పుడు పైన ఇచ్చే పొజిషన్లో ఉన్నది మొత్తం మీరేనా? ఏమైనా సర్పంచ్, ఎంపీటీసీ, వార్డు మెంబర్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు అయ్యేదానికి మీకు గింత నొప్పి అయితే ఎట్ట పాడేసేస్తారు చెప్పురి? క్లియర్గా ఇచ్చిరీడా గింత అన్యాయం పాడైతే అదే మీ నాశనం గాను. కొందరిని అందరినీ కాదు, కానీ 42% జీవో ఎలా ఇస్తారు? ప్రస్తుతం పంచాయతీరాజ్ చట్టం కింద రిజర్వేషన్ 50% మించరాదు. ఇవన్నీ మించరాదు కరెక్టే, కానీ భారత రాజ్యాంగం మీద బల ప్రేమ ఒలకపోస్తున్నారు మరి ఈ కాలాన. మరి ఆ పొద్దు నుంచి ఏమైంది మరి మీకు ఈ భారత రాజ్యాంగం మీద ప్రేమ? రాజ్యాంగ విరుద్ధం అంట 42% రిజర్వేషన్ ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధం కరెక్టే కావచ్చు, కానీ మరి మీరు ఈ తెలంగాణ ప్రజలను ఏలడం రాజ్యాంగ పద్ధతి సక్రమంగానే వెళ్తురా? మరి ఎట్లా వెళ్తున్నారు? ఇప్పటిదాకా ముఖ్యమంత్రి పదవులు స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా ఎన్ని ఏళ్ళు అయిందో నాకు తెలియదు, కానీ ఏ ఒక్క బీసీ అయినా ముఖ్యమంత్రి అయిందా? కాలే కదా. ఇప్పుడు కూడా ప్రస్తుతానికి రెడ్డే కదా ఉన్నది. అక్కడక్కడ చిన్న చితక పదవుల కోసం కొట్లాడుతుంటే మీకు పక్కటెంక బొక్కలన్నీ నొప్పిలేస్తున్నాయి. మరి ఏం అక్కడికి నొప్పిలేస్తున్నాయి పటేళ్ళు చెప్పురిగా? మీరు ఇళ్ళల్లో ఒక్క ఇంట్లో ఒక ఆయన మినిస్టర్, ఒక ఆయన ఎమ్మెల్యే లేడు రెడ్డిళ్ళల్లో? అడుగోద్దా గిట్లా అడిగినోడు తప్పు మీ దగ్గర? ఎంతవరకు కరెక్ట్ చెప్పురి? తాత ముత్తాతల నాటి నుంచి ఇప్పటిదాకా ఎటిసాగిరి చేసి అలసిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు జర్రంతా సర్పంచ్ హోదా పదవులు వస్తున్నాయి, సర్పంచ్కి వస్తే జర్రంతా వాళ్ళ బతుకులు మారుతాయి, గ్రామాలు మారుతాయి అని ఆలోచనలు పడి 42% రిజర్వేషన్కి ఓకే చేస్తే మళ్ళా చేసింది ఈలే, మళ్ళీ పుల్ల పెట్టింది ఈలే. అసలు 42% రిజర్వేషన్ ఇస్తుంటేనే కదా ఇవాళ మీరు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. రేవంత్ రెడ్డి గారు వాస్తవానికి మీరు ఎంతో కొంత కొట్లాడుతూ, ఒక దిక్కు కొట్లాడుతూనే ఎవరు, ఒక దిక్కు మళ్ళీ ఏలు పెడతానే ఉన్నారు. మరి కొట్లాడేది నువ్వేనా, ఏలు పెట్టేది నువ్వేనా? మరి ఎట్ట పాడవుతుంది మరి? ప్రశ్న నువ్వే, సమాధానం నువ్వే అయితే ఎట్ట పాడైతే చెప్పురు మరి. ఇక మరి చెప్పాలి కదా రెడ్డి సోదరులారా, అట్టెందుకు వెళ్ళి పెడుతురు? మనం కొన్ని ఏళ్ళుగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని కానీ మన రెడ్డిళ్ళం, వెలువల్లం, నాయుళ్ళమే వెళ్ళినాం. మరి బీసీలు, ఎస్సీలు ఎన్నడూ ఏలలేదు. మరి బీసీలు 85% ఉన్నారు. మరి వాళ్ళు కూడా ఏలే సమయం దగ్గరికి వచ్చింది. మనం వాళ్ళని ఏలనిస్తామా అనే ఆలోచన ఎందుకు వస్తలేదు? తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మంత్రివర్గంలో ఉన్న రెడ్డిలు ఎంతమంది? తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంతమంది రెడ్డిళ్ళు? మరి ఇవన్నీ లెక్కల ప్రకారంగానే ఉన్నారా? మరి మీరు ఇవన్నీ లెక్కల ప్రకారంగానే ఉన్నారా? భారత రాజ్యాంగం ప్రకారంగానే ఉన్నారా?
పైసలు భూములు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వీటి ద్వారా అధికారం చేజిక్కించుకొని ఇవాళ పేద ప్రజల మీద మీ జులుం సాగిస్తూ ఉన్నారు. మరి ఈ పేద ప్రజలంతా ఏకమయ్యారు అనుకో, మా పని మేమే చేసుకుంటాం, మీకు ఎందుకు ఇవ్వాలని అంటే మరి మీరందరూ ఎక్కడ పోతారు? ఇక ఆ రోజు కూడా దగ్గరకు వస్తుంది, ఆ రోజు కూడా దగ్గరలోనే ఉన్నది, లేస్తుందంతా. మా మిత్రుడు రాచకొండ రమేష్ ఏనాడో చెప్పిండు, మురసకూరి తాత లేస్తుంది బహుజన బలగం, బహుజన బలగం అనేది లేస్తే మీరంతా ఏడుంటారు. మరి ఇక దయచేసి అగ్రవర్ణంలో ఉన్న కొంతమంది అగ్రవర్ణంలో ఉన్న పటేన్లు మీ దుర్బుద్ధిని మానుకునే ఉపాయం చేయరు, లేకుంటే తరతరాలకు పాపాలు తగులుతాయి మీకు. ఏమడిగిరా? వాళ్ళేమన్నా ముఖ్యమంత్రి పదవి అడిగిరా, లేకపోతే ప్రధానమంత్రి పదవి అడిగిరా? వాళ్ళేమన్నా ఎంపీటీసీ సర్పంచ్ వార్డు మెంబర్లు కావాలని అంటే 42% రిజర్వేషన్ ఎట్టిస్తారని గడికొక్కడు పోయి పుల్ల పెడుతురు. మరి మీకు పుల్ల పెట్టాలంటే మరి ఎంత పని అది? ఊరూరికి ప్రతి ఒక్క బీసీ మేల్కొన్నాడు అనుకో, మీ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది.